Today we are going to discuss the lesson The New Blue Dress. 7th class English. When spring came to the city of Cleveland in 1909, it did not change Gates Avenue. ఎప్పుడైతే స్ప్రింగ్ సీజన్ సిటీ ఆఫ్ క్లీవ్లాండ్కి వచ్చిందో ఇన్ 1909, ఇట్ డిడ్ నాట్ చేంజ్ గేట్స్ అవెన్యూ. గేట్స్ అవెన్యూ అనే కమ్యూనిటీని ఇది మార్చలేకపోయింది. స్ప్రింగ్ పీపుల్ హూ లివ్డ్ ఆన్ ద ప్రెటీ స్ట్రీట్స్ నియర్ గేట్స్ అవెన్యూ వర్ మేకింగ్ గార్డెన్స్ అండ్ పెయింటింగ్ దేర్ హౌసెస్. People who lived on the pretty streets near Gates Avenue were making gardens and painting their houses. అక్కడున్న గేట్స్ అవెన్యూలో ఉన్న కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ మేకింగ్ గార్డెన్స్ అండ్ పెయింటింగ్ దేర్ హౌసెస్ అనమాట. బట్ గేట్స్ అవెన్యూ కంటిన్యూడ్ టు లుక్ డర్టీ అండ్ అగ్లీ. ఈవెన్ దో ఈ గార్డెన్స్ చేసినప్పటికీ, హౌజెస్కి పెయింటింగ్స్ వేసినప్పటికీ, అక్కడ ఉన్న గేట్స్ అవెన్యూ ప్రాంతం అంతా అది డర్టీగా, అగ్లీగా కనిపిస్తుంది. ఓకే, ఎందుకో చూద్దాం. గేట్స్ అవెన్యూ వాజ్ ఎ షార్ట్ స్ట్రీట్, బట్ ఇట్ సీమ్డ్ లాంగర్ బికాస్ ఇట్ వాజ్ సో అగ్లీ. గేట్స్ అవెన్యూ అనే స్ట్రీట్ చాలా చిన్నది, బట్ అయినప్పటికీ ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇట్ వాజ్ సో అగ్లీ. అగ్లీగా ఉంటుంది, చాలా డర్టీ, అక్కడ చెత్త చెదారంతో కూడుకొని ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ హూ లివ్డ్ దేర్ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ బికాస్ అక్కడ ఉన్న చాలామంది, ఆ కాలనీలో ఉన్న చాలామంది కూడా ఏంటి పూర్ పీపుల్. లిటిల్ మనీ, చాలా తక్కువ మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర. కాలనీని వాళ్ళు బాగా చేసుకోలేకపోతున్నారు. దే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీ మోర్. వాళ్ళు ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయట్లేదు వీళ్ళను, అంటే అంత డర్టీగా ఉన్నప్పటికీ వీళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. దేర్ హౌజెస్ హ్యాడ్ నాట్ బీన్ పెయింటెడ్ ఫర్ మెనీ ఇయర్స్. వాళ్ళ హౌజెస్ చాలా ఏళ్ళుగా అసలు పెయింటింగ్ లేకుండా అలాగే ఉండిపోయాయి అన్నమాట. అండ్ దే డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ రన్నింగ్ వాటర్. రన్నింగ్ వాటర్ కూడా లేదు. రన్నింగ్ వాటర్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాపర్గా లేదు. డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేదు అక్కడ. ద స్ట్రీట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అగ్లీ టు. ఆ స్ట్రీట్స్ కూడా చాలా అగ్లీగా ఉన్నాయన్నమాట. దేర్ వాజ్ నో పేమెంట్, దేర్ వాజ్ నో స్ట్రీట్ లైట్, అండ్ ద రైల్ రోడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ గేట్స్ అవెన్యూ యాడెడ్ నాయిస్ అండ్ డర్ట్. దేర్ వాజ్ నో పేమెంట్. పేమెంట్ ఇన్ ద సెన్స్ రోడ్ పక్కన ఉండే ఫుట్పాత్ అన్నమాట. రోడ్ పక్కన ఉండే ఫుట్పాత్, ఆ ఫుట్పాత్ కూడా లేదు. దెర్ వాజ్ నో స్ట్రీట్ లైట్స్ కూడా ఆ కాలనీ వాళ్ళకి లేవు. అండ్ ద రైల్ రోడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ గేట్స్ అవెన్యూ యాడెడ్ నాయిస్ అండ్ డర్ట్. రైల్ రోడ్, ఆ కాలనీకి పక్కన రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ డర్టీగా ఉంది కాలనీ, దాంతోపాటు నాయిస్ కూడా యాడ్ అయింది. నాయిస్ ఇన్ ద సెన్స్ ట్రైన్ యొక్క నాయిస్. ఓకే, ట్రైన్ వస్తున్నప్పుడు వచ్చే శబ్దం. ఓకే. The other girls in the school near Gates Avenue wore new and pretty clothes that spring. గేట్స్ అవెన్యూ కాలనీ దగ్గర ఉన్న గర్ల్స్ అందరూ ప్రెట్టి క్లోత్స్ అంటే మంచి క్లోత్స్ వేసుకున్నారు. బట్ ద లిటిల్ గర్ల్ ఫ్రమ్ గేట్స్ అవెన్యూ స్టిల్ వోర్ ద డర్టీ డ్రెస్ దట్ షీ హ్యాడ్ వోర్న్ ఆల్ వింటర్. ఓకే, బట్ గేట్స్ అవెన్యూలో ఉన్న గర్ల్ మాత్రం ఎలాంటి డ్రెస్ వేసుకుంది? డర్టీ డ్రెస్ దట్ షీ హ్యాడ్ వోర్న్ ఆల్ వింటర్. వింటర్ సీజన్లో వేసుకున్న అదే డ్రెస్ ఇప్పుడు స్కూల్కి కూడా అదే వేసుకొని వచ్చింది ఆమె. ప్రాబబ్లీ దట్ వాజ్ ద ఓన్లీ డ్రెస్ షీ ఓన్డ్. ఇలా ఎందుకంటదంటే ఆమెకి అదొక్క డ్రెస్సే ఉండి ఉండవచ్చు, అదొక కారణం అయి ఉండొచ్చు. హర్ టీచర్ వాజ్ వెరీ హ్యాపీ. ద లిటిల్ గర్ల్ వాజ్ సో నైస్. She always worked hard in school. She was always friendly and polite. Her face was dirty and her hair was untidy, but anyone could see that she was pretty under the dirt. Her teacher was very unhappy. ఇది చూసి వాళ్ళ టీచర్ చాలా అన్హ్యాపీగా ఉంది, అంత సాటిస్ఫైడ్గా లేదు. The little girl was so nice. A girl చాలా నైస్, మంచి అమ్మాయి.
షీ ఆల్వేస్ వర్క్డ్ హ్యాడ్ ఇన్ స్కూల్. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది చదువుకోవడానికి, ఏదైనా నేర్చుకోవడానికి. షీ వాజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ అండ్ పొలైట్. అందరితో మంచిగా మాట్లాడుతుంది, పొలైట్, అందరికీ బాగా రెస్పెక్ట్ కూడా ఇస్తుంది. హర్ ఫేస్ వాజ్ డర్టీ అండ్ హర్ హెయిర్ వాజ్ యాంటిడీ. హర్ ఫేస్ వాజ్ డర్టీ అంటే ఆమె సరిగ్గా కడుక్కోలేదు ఫేస్. అండ్ హర్ హెయిర్ వాజ్ యాంటిడీ, హెయిర్ని కూడా సరిగ్గా దూకొని ముడి వేసుకోలేదు, అంటే జడ వేసుకోలేదు, అట్లాగే వచ్చేసింది ఆమె. బట్ ఎనీ వన్ కుడ్ సీ దట్ షీ వాజ్ ప్రెట్టి అండర్ ద డర్ట్. అంటే అమ్మాయి కొద్దిగా నీట్గా తయారైతే మంచిగా ఉంటుందని అందరికీ తెలుసు. వన్ డే ద టీచర్ సెడ్, వోంట్ యూ వాష్ యువర్ ఫేస్ బిఫోర్ యూ కమ్ టు స్కూల్ టుమారో మార్నింగ్, ప్లీజ్ డూ దట్ జస్ట్ ఫర్ మీ. ఒకరోజు ఉండబట్టలేక టీచర్ అనేసింది, వోంట్ యూ వాష్ యువర్ ఫేస్ బిఫోర్ యూ కమ్ టు స్కూల్ టుమారో మార్నింగ్, దయచేసి రేపు స్కూల్కి వచ్చేటప్పుడు నీ ఫేస్ను మంచిగా నీట్గా కడుక్కొని రావా ప్లీజ్, నా కోసం అని రిక్వెస్ట్ చేసింది. ద నెక్స్ట్ మార్నింగ్ ద చైల్డ్స్ pretty face was clean and her hair tidy. The next morning the child's pretty face was clean and her hair tidy. Before the little girl went home that afternoon, the teacher said, now dear, please ask your mother to wash your dress. నెక్స్ట్ డే అమ్మాయి నీట్గా ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది, చాలా బాగా ఉంది, ఆమె హెయిర్ కూడా నీట్గా కట్టుకొని వచ్చింది. బిఫోర్ ద లిటిల్ గర్ల్ వెంట్ హోమ్ దట్ ఆఫ్టర్నూన్ ద టీచర్ సైడ్. ఇంటికి వెళ్ళే ముందు టీచర్ ఆ పాపతో అన్నది, నౌ డియర్ ప్లీజ్ ఆస్క్ యువర్ మదర్ టు వాష్ యువర్ డ్రెస్. ఇంకో విషయం కూడా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మమ్మీకి చెప్పు నీ డ్రెస్ను వాష్ చేసి రేపు మంచిగా వేసి పంపమని చెప్పని అన్నది. బట్ ద గర్ల్ కంటిన్యూడ్ టు వేర్ ద సేమ్ డర్టీ డ్రెస్. హర్ మదర్ ఈస్ ప్రాబబ్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్, ద టీచర్ థాట్. ఈ టీచర్ చెప్పినప్పటికి కూడా ఆ గర్ల్ అలాగే ఆ పాత డ్రెస్లోనే, డర్టీ డ్రెస్లోనే వచ్చింది. అప్పుడు టీచర్ ఏమనుకుంది, హర్ మదర్ ఈజ్ ప్రాబబ్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్, అరే వాళ్ళ మదర్కి పాప పైన ఇంట్రెస్ట్ లేదేమో అనుకుంది. So, she bought a bright blue dress and gave it to the little girl. The child took the gift eagerly and rushed home. అయితే ఏం చేసింది టీచర్, ఒక బ్లూ డ్రెస్ని ఆ పాపకి గిఫ్ట్గా ఇచ్చింది. ఆ పాప ఈగర్లీ, చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఆ డ్రెస్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. The next morning she came to school in the new blue dress and she was very clean and tidy. She told her teacher, my mother could not believe her eyes when she saw me this morning in my new dress. My father was not at home, but he will see me at supper tonight. She was full of excitement. The next morning she came to school in the new blue dress. Next day టీచర్ ఏదైతే బ్లూ డ్రెస్ ఇచ్చిందో ఆ బ్లూ డ్రెస్ వేసుకొని ఆ పాప స్కూల్కి వచ్చింది. అండ్ షీ వాజ్ వెరీ క్లీన్ అండ్ టైడీ, చాలా క్లీన్గా అండ్ టైడీ, అంటే ఒక స్టూడెంట్ ఎలా ఉండాలో నీట్గా అలా వచ్చిందనమాట. షీ టోల్డ్ హర్ టీచర్, టీచర్కి చెప్పింది ఏమని, మై మదర్ కుడ్ నాట్ బిలీవ్ హర్ ఐస్ వెన్ షీ సా మీ దిస్ మార్నింగ్ ఇన్ మై న్యూ డ్రెస్. అంటే మా మదర్ అసలు తన కళ్ళను నమ్మలేకపోయింది ఎప్పుడైతే నన్ను ఈ న్యూ డ్రెస్లో చూసిందో. ఎందుకంటే కొత్తగా కనిపిస్తుంది ఆ పాప, ఇంతకుముందు అంత డర్టీ డ్రెస్ వేసుకొని క్లీన్ లేకుండా సరిగా వాష్ చేసుకోకుండా ఉండేది. నౌ షీ ఈజ్ లుకింగ్ ప్రెట్టి. మై ఫాదర్ వాజ్ నాట్ ఎట్ హోమ్ బట్ హీ విల్ సీ మీ ఎట్ సఫర్ టు నైట్. వాళ్ళ ఫాదర్ ఇంట్లో లేడు, బట్ ఐ విల్ సీ ఎట్ సప్పర్ టు నైట్. సప్పర్ అంటే ఇక్కడ డిన్నర్, నైట్ టైంకి అతను వచ్చేస్తాడు, ఆ టైంలో నేను అతను చూపిస్తాను. షీ వాజ్ ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్, చాలా ఎగ్జైటెడ్గా ఉంది అమ్మాయి. వెన్ హర్ ఫాదర్ సా హర్ ఇన్ ద న్యూ బ్లూ డ్రెస్, హీ వాజ్ అమేజ్డ్ టు ఫైండ్ దట్ హీ హ్యాడ్ ఎ వెరీ ప్రెటీ లిటిల్ గర్ల్. అలా ఫాదర్ అమ్మాయిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు, అరే నా పాప ఇంత అందంగా ఉందా అని అతను ఆశ్చర్యపోయాడు అనమాట ఆ బ్లూ డ్రెస్లో చూసి. వెన్ ద ఫ్యామిలీ ఎట్ సప్పర్
He was even more amazed to see a cloth on the kitchen table. ఈ ఫ్యామిలీ మొత్తం, ఈ పాప వాళ్ళ మదర్ ఫాదర్ డిన్నర్ చేసేటప్పుడు డిన్నర్ క్లాత్ వేసిరనమాట కింద. ఇంతకుముందు డర్టీగా కిందనే ఫ్లోర్ పైన కూర్చొని తినేవాళ్ళు, బట్ ఒక క్లాత్ వేసుకొని టేబుల్ పైన తిన్నారనమాట. అంటే కొద్దిగా నీట్నెస్ అనేది స్టార్ట్ అయింది ఆ పాపతో. ద ఫ్యామిలీ హ్యాడ్ నెవర్ యూస్డ్ ఏ టేబుల్ క్లాత్ బిఫోర్. అంతకన్నా ముందు టేబుల్ క్లాత్ అనేది వాళ్ళు వాడనే లేదు. We are going to begin to be tidier here, his wife said. I am ashamed to be dirty when our daughter is so clean. అప్పుడు పాప వాళ్ళ మదర్ అన్నది వాళ్ళ ఫాదర్తో, మనం ఇక్కడ నుంచి నీట్గా ఉండాలి, చాలా బాగా నీట్నెస్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మన పాపనే మన ముందు నీట్గా ఉంటుంటామని చూస్తుంటే నాకు సిగ్గు అనిపిస్తుంది, ఇట్లా డర్టీగా ఉండకూడదు మనం అని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి చెప్పింది. ఆఫ్టర్ సఫర్ ద మదర్ బిగన్ టు వాష్ ద కిచెన్ ఫ్లోర్. హర్ హస్బెండ్ వాచ్డ్ సైలెంట్లీ ఫర్ సెవరల్ మూమెంట్స్. ఆఫ్టర్ సఫర్ ఇన్ ద సెన్స్ డిన్నర్ అయిపోయిన తర్వాత ద మదర్ బిగన్ టు వాష్ ద కిచెన్ ఫ్లోర్. కిచెన్ ఫ్లోర్ని నీట్గా వాష్ చేస్తుంది పాప వాళ్ళ మదర్. హర్ హస్బెండ్ వాచ్డ్ సైలెంట్లీ ఫర్ సెవరల్ మూమెంట్స్. వాళ్ళ హస్బెండ్ అలా సైలెంట్గా చూస్తుండిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు అలా ఉండేది కాదుగా, ఇక్కడ తిని ప్లేట్లు అక్కడ పడేసి అక్కడ పడుకోవడం జరిగేది. బట్ ఇప్పుడు నీట్నెస్కి వాళ్ళు అలవాటు పడ్డారు. దెన్ హీ వెంట్ అవుట్ సైడ్ అండ్ బిగన్ టు రిపేర్ ద ఫెన్స్. అప్పుడు వాళ్ళ ఫాదర్ బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి ఏదైతే ఫెన్సింగ్ ఉందో ఆ ఫెన్సింగ్ అంతా పాడైపోయింది, ఆ ఫెన్సింగ్ని రిపేర్ చేయడం స్టార్ట్ చేసిండు అనమాట. ద నెక్స్ట్ ఈవినింగ్ విత్ ద ఫ్యామిలీస్ హెల్ప్ ఈ బిగిన్ టు మేక్ ఎ గార్డెన్. ద నెక్స్ట్ ఈవినింగ్ విత్ ద ఫ్యామిలీస్ హెల్ప్. ఫ్యామిలీ హెల్ప్ అంటే వైఫ్ అండ్ చైల్డ్ వాళ్ళ హెల్ప్ తీసుకొని గార్డెన్ని తయారు చేసుకున్నాడు నీట్గా. అంటే కలుపు మొక్కలు తీసేసి నీట్గా తయారు చేసుకున్నాడు. డ్యూరింగ్ ద ఫాలోయింగ్ వీక్ ద మ్యాన్ ఇన్ ద నెక్స్ట్ హౌస్ వాచ్డ్ వాట్ హిస్ నైబర్ వాజ్ డూయింగ్. And by the end of the week, the man began to paint his house. ఆ పక్కనున్న నైబర్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏమని, ఇతను ఏం చేస్తున్నాడు, తన ఇంటిని నీట్గా పెట్టుకుంటున్నాడు, ఫెన్సింగ్ రిపేర్ చేసుకున్నాడు, గార్డెన్ తయారు చేసుకున్నాడు, అసలు ఏంటి అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తున్నాడు. And by the end of the week, the man began to paint his house. End of the week, ఆ వారం పూర్తయ్యేసరికి మ్యాన్ బిగన్ టు పెయింట్ ద హౌస్. అతని హౌస్కి పెయింట్ వేసుకున్నాడు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 10 years. అంటే ఇది ఎప్పుడు, ఈ 10 ఏళ్లలో మొదటిసారి ఒక ఇంటికి పెయింట్ వేసుకోవడం. ఎ ఫ్యూ డేస్ లేటర్ ద యంగ్ మినిస్టర్ ఆఫ్ ఎ చర్చ్ నియర్ గేట్స్ అవెన్యూ పాస్డ్ దీస్ 2 houses అండ్ సా 2 men వర్కింగ్. అయితే అక్కడ యంగ్ మినిస్టర్ ఆఫ్ ఏ చర్చ్ నియర్ గేట్స్ అవెన్యూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆ 2 ఇల్లు, ఒకరిని చూసి ఒకరు మంచిగా నీట్ చేసుకున్నారు. ఆ 2 ఇళ్ళ వాళ్ళను చూసి అతను ఆశ్చర్యపోయాడు, వాళ్ళు వర్క్ చేస్తుంటే గార్డెన్లో కానీ వాళ్ళ ఇంటిని రిపేర్ చేసుకోవడం కానీ. ఫర్ ద ఫస్ట్ టైమ్ హీ నోటీస్డ్ దట్ దేర్ వాజ్ నో పేమెంట్ అండ్ గేట్స్ అవెన్యూ అండ్ నో స్ట్రీట్ లైట్ అండ్ నో రన్నింగ్ వాటర్. అయితే అక్కడ యంగ్ మినిస్టర్ అతను నోటీస్ చేసిండు, ఇక్కడ ఏంది గేట్స్ అవెన్యూకి ఏం లేదు, పేమెంట్ లేదు, అండ్ స్ట్రీట్ లైట్స్ లేవు, అండ్ ఆల్సో రన్నింగ్ వాటర్. అంటే డ్రింకింగ్ వాటర్ ప్రాపర్గా లేదు, ఫుట్పాత్ లేదు, అండ్ ఆల్సో స్ట్రీట్ లైట్స్ కూడా లేవు అనమాట. పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ సో హార్డ్ టు మేక్ డీసెంట్ హోమ్ హియర్ డిజర్వ్ హెల్ప్. అతను అనుకున్నాడు, వీళ్ళు అగ్లీగా డర్టీగా ఉన్న నుంచి నీట్గా మారడానికి కోరుకుంటున్నారు, కాబట్టి వీళ్ళకు హెల్ప్ ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి అతను అనుకున్నాడు. ద మినిస్టర్ ఆలోచించాడు. ఈ ఆస్క్డ్ సమ్ ఇంపార్టెంట్ సిటిజన్స్ ఇన్ ద సిటీ టు హెల్ప్ దెమ్. కొంతమంది సిటిజన్స్ అంటే దాతలను అడిగాడు, ఏమని, ఈ కాలనీకి సమ్ ఫైనాన్షియల్ ఎయిడ్ కావాలి, ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి అని అడిగిండు. A few months later, because of the young minister, there was a pavement on Gates Avenue. యంగ్ మినిస్టర్ వల్ల కొన్ని రోజులు ఫ్యూ మంత్స్ తర్వాత అక్కడ ఏమొచ్చింది, పేవ్మెంట్ వచ్చింది.
పేమెంట్ అంటే రోడ్ల పక్కన ఫుట్పాత్ వచ్చేసింది. దేర్ వాజ్ ఎ స్ట్రీట్ లైట్ ఆన్ ద కార్నర్. స్ట్రీట్ లైట్స్ కూడా వచ్చేసినాయి, కార్నర్లో స్ట్రీట్ లైట్స్ వచ్చేసాయి. అండ్ ద హౌసెస్ హ్యాడ్ రన్నింగ్ వాటర్. ప్రతి ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది, డ్రింకింగ్ వాటర్ వచ్చింది, బోత్. 6 months after the little girl got her new blue dress. ఇదంతా దేనివల్ల సాధ్యమైంది? ఆ అమ్మాయికి టీచర్ బ్లూ డ్రెస్ ఇవ్వడం వల్ల ఈ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకొని నీట్గా తయారై స్కూల్కి పోవడం వచ్చిందో, ఫస్ట్ వాళ్ళ మదర్ చేంజ్ అయింది, తర్వాత వాళ్ళ ఫాదర్, తర్వాత వాళ్ళ నైబర్, ఇప్పుడు ఆ మినిస్టర్ ద్వారా ఎవ్రీ కాలనీ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. గేట్స్ అవెన్యూ హ్యాడ్ బికమ్ ఏ టైడీ స్ట్రీట్ వేర్ రెస్పెక్టబుల్ సిటిజన్స్ లివ్డ్. ఇప్పుడు టైడీ ఇన్ ద సెన్స్ నీట్గా ప్రాపర్గా ఇక్కడంతా రెస్పెక్టబుల్ సిటిజన్స్ ఉంటున్నారు. ఇప్పుడు అంటే రెస్పెక్టబుల్ సిటిజన్స్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళందరూ రెస్పెక్టబుల్ సిటిజన్సే. వెన్ పీపుల్ ఇన్ అదర్ ప్లేసెస్ హియర్ ద స్టోరీ ఆఫ్ గేట్స్ అవెన్యూ, దే బిగేన్ టు ఆర్గనైజ్ దేర్ ఓన్ క్లీనప్ క్యాంపెయిన్స్. ఎప్పుడైతే చుట్టుపక్కల ఉన్న లోకాలిటీ, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు కావచ్చు, కమ్యూనిటీస్ కావచ్చు, వీళ్ళైతే గేట్స్ అవెన్యూ సక్సెస్ స్టోరీ గురించి వినడం స్టార్ట్ చేసారో వాళ్ళు కూడా క్లీనప్ క్యాంపెయిన్స్ స్టార్ట్ చేశారు. క్లీనప్ క్యాంపెయిన్స్ మీన్స్ క్లీన్గా అవ్వడానికి వాళ్ళ కాలనీలంతా క్లీన్గా చేసుకొని ఉంటున్నారు. సిన్స్ 1913 more than 7,000 towns and cities have organized campaigns for painting and repairing homes and making better lives for the people who live in them. సిన్స్ 1913 నుంచి కూడా ఇప్పటి వరకు మోర్ దెన్ 7,000 టౌన్స్, చాలా గుడ్ అచీవ్మెంట్ ఇది. 7,000 టౌన్స్ అండ్ సిటీస్ ఆర్గనైజ్డ్ కాంపెయిన్ ఇన్ ద సెన్స్ ప్రచారం చేస్తున్నారు. ఏమని? మీరు నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటుంది, మీ నైబర్హుడ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, పిల్లల మీద కూడా మంచి ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళు చదువుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే, హూ నోస్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ ఏ టీచర్ గివ్స్ ఏ లిటిల్ గర్ల్ ఏ న్యూ బ్లూ డ్రెస్. కానీ ఎవ్వరు ఊహించి ఉండరు, టీచరు ఆ పాపకి బ్లూ డ్రెస్ ఇచ్చినప్పుడు ఇదంతా జరుగుతుందని చెప్పేసి. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆరంభం ఎప్పుడు ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది. అది మంచికి కావచ్చు, చెడుకు కావచ్చు, బట్ మీరు ఏ సైడ్ ఉంటారు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.